నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కోబోతున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ కేసులో ఇటు వైఎస్ సునీత కావచ్చు, ఇటు దస్తగిరి కావచ్చు కొన్ని స్టెప్స్ ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగా ఈరోజు ఏపీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో ఒక అదనపు అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరి అవినాష్ రెడ్డే పక్కదోవ పట్టించారని కావచ్చు, ఈ నర్రెడ్డి సునీత కావచ్చు, వీళ్ళందరి పైన కూడా కేసులు పెట్టింది కూడా అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే అఫిడవిట్లో దాఖలు చేసింది. ఇక ఇప్పటికే సునీత ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అలాగే హోంమంత్రి అనితను కూడా కలిసి తనకు సహాయం చేయవలసిందిగా కోరిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే మరి ఈ కేసులో వచ్చినటువంటి కదలికను ఎలా చూడొచ్చు, దీన్ని బట్టి మరి సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా గోర్ని, మన లియో వీక్షకులు కూడా నమస్కారం సార్. ఈ కేసులో వివేక హత్య కేసులో సిబిఐ అనుకున్నంత యాక్టివ్గా లేదు, సిబిఐ వెనక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు అని చెప్పి కూడా ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ఇటు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక స్టెప్ అయితే ముందుకు పడినట్టు కనిపిస్తోంది. సో మరి ఇటు ఈయన ఛార్జ్షీట్ దాదాపు 3000 వరకు ఈ కేసులో ఛార్జ్షీట్లు ఉన్నాయని, 4-5 సంవత్సరాలు పడుతుందని కూడా సునీత గారు చెప్పారు. మరి ఇటు నుంచి ఏపీ గవర్నమెంట్ కూడా ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటువైపు నుంచి ఏమన్నా మరి అవినాష్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంటుందంటారా? ఈ దిశగా ఏమన్నా ఈ కేసులో కదలిక ఉండొచ్చు అంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కానీ సునీత వైపు నుంచి కానీ ఎప్పుడూ అడుగులు ముందుకే పడుతున్నాయి. కానీ ఎక్కడి వరకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఆ అడుగులు అంతకు దాటి సిబిఐని కదిలిచ్చే దిశలాగా వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు జరిగిన సంఘటన ఒకటి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళి అతను పవన్ కుమార్ అనే వ్యక్తి, అతను అవినాష్ రెడ్డి అన్న యువసేన అనే ఒక గ్రూప్కి, వాట్సాప్ గ్రూప్కి అడ్మిన్ అతను. వీళ్ళు వాట్సాప్ గ్రూపులో కూడా రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ మీద, ఆయన తల్లి మీద అనేకమైనటువంటి అసభ్యమైనటువంటి విషయాల్ని ప్రచారం చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అతను ఇవన్నీ కూడా నేను అసలు నిర్దోషిని, నన్ను వీళ్ళు అధికారం ఉపయోగించి ఇందులో ఇరికిచ్చారు, అసలు దోషులు, అసలు పాత్రదారులు, సూత్రధారులు వేరేగా ఉన్నారని తను వచ్చి బయటకు రాగానే కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. ఇప్పుడు దీని మీద ఆయన పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు 41A నోటీస్ ఇచ్చారు. ఈ గ్రూప్ ఎవరు, దీని అడ్మిన్ ఎవరు అని చూసి అందులో పెట్టిన కంటెంట్ను కూడా చూశారు. వాళ్ళ తల్లి మీద చాలా అసభ్యమైనటువంటి విషయాలు, అతని మీద రకరకాలైనటువంటి బెదిరింపులతో కూడినటువంటివి ఉన్నాయి. అప్పుడు పిలిచి అడిగితే అతను నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాడు. అన్న, నన్ను పోలీసులు ఇలా వేధిస్తున్నారు. అతను చేసింది ఏంటని చెప్పలేదు. నన్ను సిఐను డిఎస్పి వేధిస్తున్నారంటే నువ్వేమి బాధపడబాక, ఒక 3 ఏళ్ళు నువ్వు ఓర్చుకో, 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, వాళ్ళతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తానని మాట్లాడాడు. అంటే వీళ్ళు ఆ కేసుని తప్పుదోవ పట్టించడానికి మీరు ఇప్పుడు చెప్పారు అవినాష్ రెడ్డి మీద ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ ఇచ్చింది అని. వాళ్ళు మొదటి నుంచి అదే పని చేస్తున్నారు. ఆ కేసు నుంచి వాళ్ళు తప్పుకోవటానికి కర్నూలులో వాళ్ళ మదర్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే లోకల్ డిఎస్పి, కర్నూలు డిఎస్పి ఆ రోజున నేను అరెస్ట్ చేయడానికి మీకు కావాల్సిన పోలీస్ ఫోర్స్ని ఇవ్వలేను, ఆయన కనుక అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గవర్నమెంట్ నడుస్తుంది. ఆ మాట మాట్లాడాడు. తర్వాత ఆమె బాధితురాలుగా ఉండి సునీత తండ్రి కోల్పోయిన ఆమె మీదే కేసు పెడితే కనుక, అంటే బట్టకాల్చి మీదేస్తే ఆమె డిఫెన్స్లో పడుతుంది అనుకుని వాళ్ళు ప్రయత్నించారు. అసలు ఫస్ట్ ఆమె కన్నా ముందు నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని లోకేష్ గారి మీద పెట్టారు. ఆయన అంత నేషనల్ లెవెల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు వీళ్ళ పేర్లన్నీ. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తప్పుదోవ. తర్వాత ఆ రోజు సునీతను కూడా కేసు విషయం పత్రికలతో మాట్లాడొద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడని చెప్పాడు. కూతురుగా ఆమె మాట్లాడాలా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వివేకానంద రెడ్డికి ఏమన్నా రక్త సంబంధం ఉందా? తను మాట్లాడితే తను మాట్లాడాల్సింది మాట్లాడి మళ్ళీ కూడా అతనితోనే మాట్లాడిస్తే ఈ కేసు పటిష్టంగా ఉంటుంది, వేరే వాళ్ళ మీదకి తొయ్యాలని. సునీత చెప్తే కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పదు కదా. సునీతకి తెలుసు కదా ఎవరు తన తండ్రి మీద కత్తులు నోరుతున్నారు, అతన్ని ఎమ్మెల్సీగా ఓడించారు, తర్వాత ఆయన షర్మిల తరపున నిలబడితే షర్మిల్ని ఎంపీగా పంపడానికి ఇష్టపడతలేదు అవినాష్ గ్రూప్ అని తెలుసు కదా. ఇవన్నీ చెబుతుందని ఆ రోజు కూడా ఆమెను పక్కకి తప్పుదో పట్టించారు. పట్టించడమే కాకుండా మీరు అన్నట్టు ఆమె మీద కేసు పెట్టించడంలో కూడా వీళ్ళ పాత్రే ఉంది. సో
ఈ కేసు ఆ రోజు రామ్ సింగ్కి ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అప్పటికింత లోతు ఆయనకి తెలీదు. ఆయన కూడా ఏమనుకున్నాడంటే ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయి కావను, ఏదో ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఇంకొక భార్య ఉంది, అక్కడ కొడుకున్నాడు, రేపు ఆ పిల్లాడు వారసుడు అవుతాడని వీళ్ళు ఏదో చేశారేమో అని అనుమానం ఉంటుంది కదా సహజంగా. అట్లా వాళ్ళిద్దరిని పెట్టారు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేట్ చేశారు. చేసిన తర్వాత అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ప్రూఫ్ చూసుకునే ఎక్కడ అమ్మాయి ఎవరితో మాట్లాడటం కానీ ఎక్కడ కనెక్షన్ దొరకలేదు హత్య జరిగిన టైంలో కానీ, తర్వాత ఈ నిందితులతో అమ్మాయి ఏనాడు మాట్లాడలేదు, అన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళని ఎగ్జానరేట్ చేశారు వీళ్ళకి సంబంధం లేదని. అసలు కొన్ని వేల మందిని ఇంట్రాగేట్ చేశారు. అసలు అంత ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రకంగా దాన్ని డైల్యూట్ చేశారు. ఒక చిన్న పాత్రలో చిక్కటి మజ్జిగ ఉంటే దాని నిండా గంగాళంలో నీళ్లు కలిపితే అది మజ్జిగ అంటారా? కేసుని చిందరవందర చేయడానికి చేసిన పని. అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా వాళ్ళు వాడుకోవడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఫైనల్గా గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏపీ గవర్నమెంట్ ఈ కేసుని అవినాష్ రెడ్డే పక్కదో పట్టించారు అని చెప్పి అఫిడవిట్లో దాఖలు చేసింది. సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి మరి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం సుప్రీంకోర్టు నుంచే ఆయన విచారణకి పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ అతన్ని పిలవాల్సిన సందర్భం ఉన్నప్పుడు పిలుస్తున్నారు, మళ్ళీ కూడా మాట్లాడతారు. ఇంకా పూర్తిగా తన్నేమి ఇంట్రాగేషన్ పూర్తయిందని చెప్పలేము. అది కాకుండా కూడా ఇవాళ హత్య అనే ఒక సినిమా తీసి ఇప్పుడు మీరు ఏమన్నారు, అప్పుడు ఒక దశలో తప్పుదోవ పట్టించారు, వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేశారన్నారు. హత్య సినిమా తీసి ప్రచారం చేస్తుంది కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోనే కదా. అంటే ఇప్పటికి కూడా వాళ్ళ ప్రయత్నాన్ని వదలలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బయటపడాలి, నిర్దోషులైనా సరే ఎవరో ఒకళ్ళని ఆ కేసులో ఇరికిచ్చి బయటపడేందుకు జరుగుతున్న ప్రయత్నం. ఒక సినిమానే తీశారంటే వాళ్ళు ఎలాంటి నిధులు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి వ్యూహం ఉపయోగిస్తున్నారు, ఎలాంటి ప్రచార సాధనాలను ఉపయోగిస్తున్నారు, ప్రజల మనసుల్లో ఒక బిల్డప్ ఇవ్వాలి. అంటే వీళ్ళు కాదు, వాళ్ళ పేర్లు లేవు, హత్యలో వాళ్ళ పాత్ర లేనట్టు. అంటే ఇది ఇప్పుడు సిబిఐ వాళ్ళు కనుక ఎట్లాగో ఆల్రెడీ సునీత గారు ఇచ్చిన దీని మీద వాళ్ళు తెలంగాణ హైకోర్టు 4 వారాలు నోటీసులు ఇవ్వమని ఈమెను కూడా నోటీస్ ఇవ్వమంది వీళ్ళ లాయర్ ద్వారా, ఫలానా రోజు ఫలానా కేసు వాయిదా మీరు రావాలి అని కోర్టు కూడా ఇస్తుంది. అప్పుడు ఈ 4 వారాల తర్వాత మళ్ళీ కేసు పునఃప్రారంభం విచారణే జరుగుతుంది. ఇక ట్రైలే మొదలవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సిబిఐ యాక్టివ్గా లేదు అని చెప్పేసి సునీత గారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ అలాగే ఉండింది. ఇప్పుడు మరోపక్క ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఎంక్వైరీస్ సిట్ వేసి రంగన్న మృతిపై జరుగుతోంది. అలా మృతులు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి డీజీపీ గారే చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే నిన్న సునీల్ యాదవ్ విషయం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో సరైన సాక్ష్యాధారాలు లేకుండా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసే వరకు ఏపీ గవర్నమెంట్ అయితే వెళ్ళదు. సో సరైన సాక్ష్యాధారాలు ఉండడం వల్లే, అంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కేసుని అని చెప్పి వేసింది. అంటే మరి సుప్రీంకోర్టు అంటే ఈ కేసులో భాగంగానే ఇది కూడా వేయటం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందంటారా? సుప్రీంకోర్టు ఇప్పుడు ఇది సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఆ అఫిడవిట్ని సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తూ దీన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోమని అయితే చెప్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి స్థానికంగా ఎంపీ, తర్వాత ఈ హత్యలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉందని 2 పాత్రలో ఉన్నాడు. హత్యలో ఎంత కీలకంగా ఉన్నాడో ప్రజా జీవితంలో ఒక ఎంపీగా ఇన్ఫ్లుయెన్షియల్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆ రోజున రామ్ సింగ్ని సిబిఐని తప్పుదావ పట్టించడంలో కానీ, ఆ రోజు అక్కడ ఉన్న ఆధారాలను చెరిపేయటంలో కానీ, అక్కడ శంకరయ్య అనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదురుగా కూడా జరపగలిగాడు అంటే తను పదవిని అక్కడ ఉపయోగించాడు. కాబట్టి ఈ ఎవిడెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ సిబిఐ కూడా వాళ్ళిద్దరిని తరోగా ఇన్వెస్టిగేట్ చేసింది. సునీతనిను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని చాలా క్రిటికల్గా క్వశ్చన్స్ చేశారు. అవన్నీ కూడా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కాకపోతే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కూడా ఇట్లాంటి పాత్ర ఇతను అవినాష్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఇది కూడా మీరు గమనంలో పెట్టుకోమని వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి సిబిఐని లేకపోతే విచారణను వాయిదా వేయటంలో కానీ ఇన్వెస్టిగేషన్ని నిజానికి డైరెక్షన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడమే కదా. ఇప్పుడు మనం నార్త్కి వెళ్ళాలి అసలు రూటు, వాళ్ళు సౌత్కి తిప్పారు. సౌత్కి తిప్పటం ద్వారా కేసు కొంతకాలం జాప్యం కూడా జరగటానికి అయింది. ఈ లోపల వాళ్ళు సర్దుబాటు చేసేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. వాళ్ళు ఏంటంటే సాక్ష్యాలను చెరిపేసేయటం,
తర్వాత కేసుని తప్పుదోవ పట్టించడం వల్ల అటెన్షన్ అంతా కొన్నాళ్ళు చాలా వాళ్ళకి మీడియా కూడా అడ్వాంటేజ్ ఏంటంటే సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, వీటితో పాటు సోషల్ మీడియా ఉంది వైఎస్ఆర్సీపీకి. తర్వాత ఈయనతో ఒక యువసేన అని పెట్టుకుని ఆ పవన్ కుమార్ ఇప్పుడు వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను పోలీసులు వేధిస్తున్నారని. వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఇవాళ కూడా ఆగలేదు అంటే కేసుని తప్పుదోవ పట్టించడానికి అది నిరంతరం జరుగుతూనే ఉంది. అందుకే సునీత ఏంటంటే దీనికి ఎక్కడోసారి త్వరగా ముగింపు చేయండి, వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి కేసులో ఉన్న సాక్షుల్ని సంబంధికుల్ని అందరినీ ఒకళ్ళొకళ్ళుగా లేపేస్తున్నారు, చంపేస్తున్నారు. కేసుకి ఆఖరికి ఎవరి మీద చెప్పగలుగుతారు? నిందితులు అందరూ చచ్చిపోతారు, సాక్షులు లేరు. అప్పుడు ఏం చేస్తారు? ఈ కేసులో నిందితులు లేరు, సాక్షులు లేరు కాబట్టి ఈ కేసుని మేము మూసేస్తున్నాం. అట్లాంటి అన్సాల్వ్డ్ కేసెస్ అన్నమాట, మిస్టరీగా మిగిలిపోతాయి చూసారా. అలాంటి మిస్టీరియస్ కేసు అవుద్దనే ఇప్పుడు సునీత ఆందోళన. అందుకే వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇతను ఒక కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు అవినాష్ రెడ్డి, ఇలా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఒక అఫిడవిట్ ఇచ్చారు. అనేక అఫిడవిట్లు ఇస్తూనే ఉంటారు, ఒక నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు ఏది ప్రభుత్వ దృష్టికి వచ్చినా, ఏజెన్సీ దృష్టికి వచ్చినా కూడా ఒక అఫిడవిట్ రూపంలో ఆ కేసుకి అడిషనల్గా ఇస్తూ ఉంటారు. అడిషనల్ ఛార్జ్ షీట్లు ఎలాగో అఫిడవిట్లనే అనేక సార్లు ఇవ్వచ్చు. ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా పోలీసుల్ని బెదిరిస్తున్నాడు, సోషల్ మీడియా ద్వారా ఈ కేసుకు సంబంధించిన దుష్ప్రచారం చేస్తుంటే అతను ఫిర్యాదు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి చేస్తున్నాడని ఈ అబ్జర్వేషన్ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఆ కేసుకు రిలేటెడే కదా ఇది. ఇప్పుడు వాళ్ళేమో సోషల్ మీడియాలో అసభ్యమైన ప్రచారం చేయొచ్చు, అసత్య ప్రచారం. దాని గురించి 41A నోటీసులు పోలీసులు ఇచ్చి పిలవటం తప్పు. అప్పుడు ఆయనకు వచ్చిన అభ్యంతరం అంతా అది. కాబట్టి వాళ్ళతో నీ కాళ్ళు కూడా కడిగిస్తానని కూడా చెప్పగలడు ఆయన. ఎందుకంటే చెప్తున్నాడు కదా, 7 సముద్రాల అవతలున్నా లాక్కొస్తాను, గొడ్డలోడి తీసుకొడతాను అని. అప్పటికి మొన్న వార్నింగ్ ఇచ్చారు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి, నీ మీద కూడా కేసు పెట్టే సందర్భం వస్తుంది, ఓ జాగ్రత్త పెట్టుకోమని. ఇప్పుడు పోలీస్ సంఘాలు కూడా స్పందించాలి, పోలీస్ అధికారుల సంఘం, పోలీస్ సంఘం కూడా. ఎందుకంటే ఇది వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. సెల్యూట్ కొట్టడం అంటే వాళ్ళు ఎవరికి కొడతారు? మినిస్టర్లకి, లేకపోతే రాజ్యాంగ పదవుల్లో ఉన్న చీఫ్ మినిస్టర్లకు కొడతారు, వాళ్ళ ఉన్నతాధికారులకు కొడతారు. కానీ ఇలాంటి క్రిమినల్స్కి సెల్యూట్ కొట్టించడం అంటే నువ్వెంత క్రిమినల్ అయి ఉండాలి? అందులో ఒక చీఫ్ మినిస్టర్గా చేసి ఒక రాజ్యాంగ పదవిలో పోలీసులు ఎందుకు నువ్వు ఉపయోగించుకునేది క్రిమినల్స్కి? ఇప్పుడు ఆ రోజున రక్తం తుడుస్తుండే శంకరయ్య కాబట్టి చూస్తా నుంచున్నాడు, కానీ అందరూ అట్లాగే ఉంటారని ఎట్లా అనుకుంటారు వాళ్ళు? ఒక్కోసారి ఆత్మగౌరవం అధికారులు, ఉన్నతాధికారులు తిట్టిన సందర్భంలో కూడా ఒక్కోసారి పోలీసులు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని ఫైర్ ఆర్మ్స్తో కాల్చి చంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటివి నీకే జరిగితే ఇప్పుడు నీ కక్షలో నుంచి నువ్వు ఉండాలి, కానీ కక్ష దాటి కనుక ఎవరైనా ప్రజాస్వామ్యంలో వ్యవహరిస్తే ఆ 2 డాష్ ఇచ్చుకున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యంలో చట్టసభ బాధ్యత, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అట్లా ఉంటుంది. ఆ అంతరిక్షంలో కూడా ఇన్ని నక్షత్రాలు తిరుగుతుంటే ఏటి కక్షలో అవి తిరిగినంతసేపు బాగుంటుంది. ఏ తోకసొక్కో నక్షత్రం ఢీ కొన్నప్పుడు జరిగే ప్రమాదాలు ఉంటాయి చూసారా, ఇలాంటివి. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.